నా రెండవ ఆడియో. మొదటి ఆడియోలో గ్వాలియర్ స్టేషన్ దగ్గర ముగించాము. ఈరోజు తేదీ 23/9/2025. మా టూర్లో ఇది రెండవ రోజు. ట్రైన్ నిజాముద్దీన్ చేరుకోగానే టీచర్లందరూ పిల్లలను రెడీ చేశారు. నెక్స్ట్ స్టేషన్ న్యూఢిల్లీ అని చెప్పగానే పిల్లలందరూ బ్యాగులు సర్దుకొని రెడీగా ఉన్నారు. స్టేషన్కి ట్రైను 8:35కి చేరింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అమ్మ టూర్స్ వల్ల ఎంప్లాయీ ప్రశాంత్ గారు మా కోసం 2 బస్సులను పార్కింగ్లో ఉంచి ప్లాట్ఫామ్ 3 ఎగ్జిట్ నుంచి పిల్లలందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళి బస్సులలోకి ఎక్కించారు. ఉదయ్ సార్, మారుతి సార్, కాశీనాథ్ సార్, మేల్ స్టాఫ్ మరియు బాయ్స్ అందరూ కలిసి ఒక బస్సులో ఎక్కగా హరి సార్, నేను, మేడమ్స్ అండ్ గర్ల్ చిల్డ్రన్ ఒక బస్సులోకి ఎక్కేసాం. పేరుకు ఉత్తర భారతదేశం అయినా ఢిల్లీలో వేడి చాలా ఎక్కువగానే ఉంది. మావి ఏసీ బస్సులు. ఢిల్లీలో కర్టెన్స్ దించొద్దని, అలా కర్టెన్లు వేసుకుంటే బస్సులకి ఫైన్ వేస్తారని బస్సు వాళ్ళు చెప్పారు. మాకు ఒక పిల్ల బచ్చా గైడ్ని ఇచ్చారు. బస్సులో ఒక స్పీకర్ కూడా ఉంటుంది. మాకు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు డ్రైవర్ మైక్ ఆన్ చేస్తారు. అది ఒక బుద్ధి లేని మైక్. 4-5 తన్నులు తింటే కానీ స్టార్ట్ అవ్వదు. ఢిల్లీ వీధుల్లో బస్సులో సాంగ్స్ వినకూడదని రూల్ ఉందంట. కేంద్రపాలిత ప్రాంతం కదా, అంటే యూనియన్ టెరిటరీ కదా, అందుకే కావచ్చు. ఢిల్లీ వీధులు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. మన దేశపు గొప్పతనానికి మరియు అభివృద్ధికి వర్తమానంగా అవి కొత్త పాతల కలయికతో కలిసిపోయే నగరంలా ఉన్నాయి. లక్షలాది కళలకు నిలయం. ప్రజలను దగ్గరికి తీసుకురావడానికి వారి ఆలోచనలకు స్ఫూర్తినిచ్చి కళలను సాకారం చేసుకునే అపూర్వమైన బాధ్యత గల నగరం ఢిల్లీ. కేవలం 1 శతాబ్దం అంటే 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు తమ సామ్రాజ్యాన్ని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చారు. మన దేశ రాజధాని ఢిల్లీకి 100వ బర్త్డేని కూడా సెలబ్రేట్ చేసుకుంది అని ఢిల్లీ నగరంలోకి ప్రవేశించేలోపు నా మనసు నాకు ఇవన్నీ గుర్తు చేసింది. నేటికి పాత ఢిల్లీలో ఇరుకైన దారులు, పాత హవేలీలు, రంగురంగుల బజార్లతో మనోహరమైన గతాన్ని చూడవచ్చు. మన దేశపు గొప్పతనానికి, వర్తమానానికి ప్రతీకగా నిలిచిన ఈ నగరాన్ని చూసే అదృష్టం 2025లో మాకు వాసవి స్కూల్ కల్పించింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ కిటికీలోంచి బయటకు చూసి అనేక కథలు, అనుభవాలతో కూడిన సరికొత్త నగరాన్ని ఆస్వాదించమని పిల్లలకు చెప్పాను. మా బస్సు ఒక 40 నిమిషాలు ప్రయాణం చేసి మేము దిగాల్సిన లాడ్జ్ దగ్గర ఆగింది. మా లాడ్జి పేరు జాగీర్ ప్యాలెస్. ఆ ఏరియా పేరు మాయాపురి. లాడ్జి ఉన్న గల్లీ పేరు మానస సరోవరం. అరే, పేర్లన్నీ వింతగా అనిపించాయి. బస్సు దిగి లాడ్జిలోకి వెళ్ళాము. హరి సార్ మా అందరినీ ఒక దగ్గర చేర్చి 4గురికి ఒక రూమ్ ఇచ్చారు. కీ ఎలా వాడాలి, ఎప్పుడు టిఫిన్కి రావాలి అన్ని వివరంగా చెప్పారు. జాగీర్ ప్యాలెస్ని వాళ్ళ తాత జాగీర్లా వాడుకున్నారు పిల్లలు. రెడీ అయ్యి కిందకు వచ్చి డైనింగ్ హాల్లో 80 మంది కలిసి దాదాపు 800 ఫోటోలు దిగారు. టిఫిన్లోకి ఉప్మా పెట్టారు. టిఫిన్ చేసి అందరం బస్సు ఎక్కి కూర్చున్నాం. ఢిల్లీ వీధుల్లో తిరిగే టూరిస్టులు అందరి లిస్టు వారి ఏజ్తో సహా పోలీస్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలంట. అలాగే మా బస్సులో ఉన్న వాళ్ళందరి లిస్టు ఏజ్లతో సహా రాసి ఇచ్చాము. ఇక మా ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ కుతుబ్ మీనార్. మేము సౌత్ ఢిల్లీ వైపుగా 1.5 గంటల ప్రయాణం చేసి మహ్రౌలి చేరుకున్నాం. యునెస్కో వారసత్వ సంపదను చూడటానికి పిల్లలతో పాటు మేము ఉత్సాహంగా ఉన్నాం. నాటి ఢిల్లీ సల్తనేట్ కుతుబుద్దీన్ ఐబక్ దీన్ని 1192లో నిర్మించాడు. ఇది మధ్యయుగ కాలం నాటి అద్భుత నిర్మాణం. మేము త్వరగా దిగి ఒక దగ్గర చేరుకున్నాక టీచర్లకి మాత్రమే టికెట్ తీసుకున్నారు. 15 సంవత్సరాల లోపు పిల్లలకి ఢిల్లీలో అన్నీ ఉచితమేనంట. కానీ వారి ఏజ్ ప్రూఫ్ కోసం ఏదైనా డాక్యుమెంట్ చూపించాల్సి ఉంటుంది. టికెట్ తీసుకొని కుతుబ్ మీనార్ ప్రధాన ద్వారమైన అలై దర్వాజాను దర్శించుకొని లోపలికి వెళ్ళాము. మేము బుక్ చేసుకున్న గైడ్ మా అందరినీ ఒక మేడి చెట్టు దగ్గర నీడలో ఉంచి కుతుబ్ మీనార్ గురించి వివరించాడు. ఆయన చెప్పిన దాంట్లో నాకు గుర్తున్నవి కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. ఈ గ్రాండ్ గేట్వే ఇండో ఇస్లామిక్ వాస్తుశిల్పానికి ఒక అందమైన ఉదాహరణ. ఇందులో క్లిష్టమైన శిల్పాలు, తోరణాలు, సమాధులు, మదర్సాలు, మసీదులు ఉన్నాయి. కుతుబ్ మీనార్ పైకి వెళ్ళడానికి దాదాపు 400 స్టెప్స్ ఉంటాయి. అయితే భద్రతా కారణాల వల్ల పైకి పంపలేరు. దాని ఎత్తు 72.5 మీటర్లు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఎర్ర ఇసుక రాయి మరియు పాలరాతి నిర్మాణం. ఇక్కడ ఇంకొక అద్భుతం ఉంది. అదే ఢిల్లీ ఇనుప స్తంభం.
7.5 మీటర్ల ఎత్తులో ఉంది. మన ప్రాచీన భారతీయ లోహశాస్త్ర నైపుణ్యానికి ఇది నిదర్శనం. దీని మీద ఇప్పటి ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు అధ్యయనం కూడా చేస్తున్నారట. మొత్తానికి 5వ శతాబ్దంలో నిర్మించిన ఇనుప స్తంభం ప్రకృతి వైపరీత్యాలను, ఢిల్లీ వాతావరణాన్ని తట్టుకొని ఇంకా తుప్పుపట్టకుండా ఉంది అంటే ఆశ్చర్యం వేసింది. ఈ ఇనుప స్తంభాన్ని హక్ చేసుకుంటే కోరికలు తీరుతాయని మా గైడ్ చెప్పారు. దాన్ని హక్ చేసుకోవడానికి వెళ్తే దూరం నుంచి ఒక పోలీస్ నన్ను చూసి దాన్ని కాదు నన్ను హక్ చేసుకో అన్నట్టు సైగ చేశాడు. ఇక్కడ 2వ చంద్రగుప్తుల కాలం ఇక్కడే 2025. ఆనాటి లోహశాస్త్ర తెలివికి దాహసోహం అనిపించింది. ఇంకా అక్కడ కొన్ని స్తంభాలు, సమాధులు, నీటి బావులు చూసి తిరిగి బస్సులో ఎక్కి పార్లమెంట్కి చేరుకున్నాం. కొత్త పార్లమెంటు, పాత పార్లమెంటు పక్కపక్కనే ఉన్నాయి. భద్రతా కారణాల వల్ల చాలా దూరం నుంచి చూసి కేవలం ఫోటోలు మాత్రమే దిగాము. లోపలికి వెళ్ళాలంటే చాలా పర్మిషన్లు కావాలంట. అక్కడున్న ఒక ఆర్మీ జవాన్ నాతో చెప్పారు. ఇక్కడ ఒక ట్విస్ట్. కుతుబ్ మీనార్ నుంచి పార్లమెంట్కి రాగానే అందరం దిగాము, కానీ ఇషాన్ దిగలేదు. అంటే దిగి మళ్ళీ బస్ ఎక్కాడు. బస్సులో పడుకున్నాడట. కొద్దిసేపు బీపీ వచ్చింది. ఎవరో మేడం చెప్పేసరికి మనసు శాంతించింది. అక్కడి నుంచి మా ప్రయాణం ఇండియా గేట్కి. చాలా తక్కువ దూరం, ఒక 20 నిమిషాలు. 20 నిమిషాల్లోనే ఇండియా గేట్ చేరుకున్నాం. ఇండియా గేట్ పక్కన మాకు లంచ్ ఏర్పాటు చేశారు. రోడ్ పైన పార్క్ సైడ్లో లంచ్ కానిచ్చేసాం. తర్వాత అండర్ గ్రౌండ్ టన్నెల్ గుండా ఒక 1/2 కిలోమీటర్ నడిచి ఇండియా గేట్ చేరుకున్నాం. దీన్ని అమర్ జవాన్ జ్యోతి అని కూడా అంటారట. ఫస్ట్ వరల్డ్ వార్ మరియు ఆఫ్ఘన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన భారీ యుద్ధ స్మారక చిహ్నం. దీన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయిన ఎడ్విన్ లూటియన్స్ డిజైన్ చేశారంట. 1921లో స్టార్ట్ చేసి 1931లో పూర్తి చేశారట. అక్కడ దాని నిర్మాణానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా పెట్టారు. అక్కడ ఒక జ్యోతి ఎప్పటికీ వెలుగుతూ ఉంటుంది అన్నారు. నేనంతా చూశాను, ఎక్కడా కనిపించలేదు. దీన్ని చూడడానికి టికెట్ అవసరం లేదు, ఎవరైనా ఎప్పుడైనా చూడవచ్చు. నేను 8th క్లాస్ మౌనిష్ మేమిద్దరం కలిసి ఇండియా గేట్ పై రాసిన జవాన్ల పేర్లు కొన్నింటిని చదివి పక్కన మోడీ నిర్మించిన సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి దండం పెట్టుకొని ఐస్ క్రీమ్ తినుకుంటూ వచ్చి బస్సులో కూర్చున్నాం. మా నెక్స్ట్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్. తర్వాత మేము బయలుదేరింది 100 ఎకరాల భూభాగంలో నవంబర్ 7, 2005న అప్పటి రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం సార్ చేతుల మీదుగా ఆవిష్కృతమై యమునా నది తీరాన కొలువై నోయిడా క్రాసింగ్ వద్ద ఉన్న ఒక విద్యా ప్రబోధ కేంద్రం, ఒక జ్ఞాన ప్రకాశ నిలయం, భారతీయ సంస్కృతి ప్రాచీన నైపుణ్యత విలువలను, విజ్ఞానాన్ని కలబోసుకున్న అక్షర్ధామ్ టెంపుల్. బస్సులోనే ఫోన్లు పెట్టేసి పర్స్ మాత్రమే తీసుకొని దిగమని గైడ్ సూచన. ఫోన్లు వద్దు అనేసరికి అక్కడ చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. విపరీతమైన సెక్యూరిటీ చెక్. ఎందుకు అని ఒక స్టాఫ్ మెంబర్ని అడిగాను. 2002లో గాంధీనగర్ అక్షర్ధాంపై 2 ఇస్లామిక్ తీవ్రవాదులు దాడి చేసి 33 మందిని చంపారంట. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారంట. అప్పటి నుంచి అన్ని అక్షర్ధాంలలో స్ట్రిక్ట్గానే ఉంటారంట అని చెప్పారు. కరెక్టే కదా అని అనిపించింది. పిల్లలందరూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లైన్లో నించున్నారు. మేము గుడిలోకి ప్రవేశించేసరికి 6 అయింది. లోపలికి వెళ్ళగానే 141 అడుగుల ఎత్తు, 316 అడుగుల వెడల్పుతో మమ్మల్ని దిగ్భ్రాంతికి లోను చేసింది అక్షర్ధామ్ టెంపుల్. అందరం ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేశాం. నాతో కలిసి నడిచిన పిల్లలకు గుడిపైన చెక్కిన సప్తర్షుల గురించి, దశావతారాల గురించి చెప్పాను. ఇక ఆలయం లోపలికి వెళ్ళగానే గర్భగుడిలో 11 అడుగుల స్వామి నారాయణ మూర్తి ఎంత అందంగా ఉందో. ఆలయం మొత్తం రాజస్థానీ సంప్రదాయంలో ఉంది. దర్శనం చేసుకొని గుడి లోపల ఒక ప్రదక్షిణ చేశాం. అక్కడే ఉన్న ఆర్ట్ గ్యాలరీని చూసాము, చాలా ఆస్వాదించాము. బయటికి వచ్చి అక్షర్ధామ్కి హైలైట్ అయిన వాటర్ లేజర్ షోకి టికెట్ తీసుకొని యజ్ఞపురుష్ కుండ్లోకి వెళ్ళాం. ఇది ఒక జలాశయం లాగా ఉంది. 3000 మెట్లతో 90,000 అడుగుల వైశాల్యంతో ప్రపంచంలోనే అతి పెద్దైన యజ్ఞకుండమట. ఆ జలాశయంలో 150కి పైగా నదుల నుండి తెచ్చిన నీటిని ఉంచారట. షో కోసం మెట్లపై వెయిట్ చేసిన సమయంలో 6th క్లాస్ ఆరుషికి వాళ్ళ అమ్మ గుర్తొచ్చి తలనొప్పి వచ్చింది. ఒక 2 మేడంలు, నేను తనకి మసాజ్ చేసేసరికి తన నొప్పి కొంచెం శాంతించింది. ఆ లేజర్ షో 7:30కి మొదలై
మొదలైంది. నేను ఇప్పటివరకు చూసిన అన్ని లేదర్ షోలలో ఇది అత్యద్భుతం. భాగవతంలోని ఒక ఘట్టాన్ని తీసుకొని పంచభూతాలని నీటితో నాట్యం చేయించిన తీరు ఎప్పటికీ మర్చిపోలేము. మా టూర్కి ఇదే హైలైట్. రిటర్న్ జర్నీ ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. 10:20కి లాడ్జ్కి చేరుకున్నాం. నిన్న ట్రైన్లో సరిగా నిద్ర పట్టకపోవడం వల్ల ఏసీ వేసుకొని పిల్లలు హాయిగా నిద్రపోయారు. కొందరు పిల్లలు టీచర్లని పట్టుకొని పడుకున్నారు. వాళ్ళ నిస్వార్థమైన ప్రేమకు ఆ టీచర్లకు పాదాలకు ఒక నమస్కారం. పోని అలాగే నిద్రపోని. ఈరోజు మా ఒడిలో నిద్రిస్తున్న ఏదో ఒక పిండం రేపు దేశం గర్వించదగ్గ మనిషిగా ఎదుగుతాడు. అప్పుడు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, వీడితో కదా నేను చిన్నప్పుడు ఢిల్లీ టూర్ వెళ్ళానని. ఏమో, మీ నిస్వార్థమైన అవ్యాజమైన ప్రేమ మీకింతటి రుణాన్ని భవిష్యత్తులో ఈ పిల్లల నుంచి తీర్చనుందో ఎవరికి తెలుసు. ఇది నా 2వ రోజు అనుభవం. జై హింద్, జై ఢిల్లీ, జై స్వామినారాయణ్.